కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మరోసారి సంచలన విషయాలు బయటపడ్డాయి. గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేశానని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో డివైజ్లను ప్రభాకర్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల ఫోన్ లైన్ లో అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నుంచి బీజేపీ పార్టీకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేశారని సమాచారం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ సహనా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రిమాండ్లో ఉన్న రాధాకిషన్ రావు నుంచి కొత్త విషయాలు కూడా సంచలనం సృష్టించే విషయాలు బయటకు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పుడు రాధాకిషన్ రావు వెల్లడించిన వివరాల ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభాకర్ రావు ఇప్పుడు నిందితుడిగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తాను ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో తను పైలట్ రోహిత్ ఫోన్ ను ట్యాప్ చేసినట్టుగా, ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ ఎన్నికలకు ముందు పైలట్ రోహిత్ తో పాటు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరుతున్నట్లుగా కూడా సమాచారం అందుకోవడానికి కూడా మరి మెయిన్ గా పైలట్ రోహిత్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మరి ఇక్కడ వీళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడానికి కూడా తాను కొన్ని డివైజ్లను కూడా కొన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ డివైజ్లను కొనడానికి కూడా ఢిల్లీ నుంచి చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి సహకారంతో ఢిల్లీలో కొనుగోలు చేసినట్టుగా కూడా వెల్లడించడం జరిగింది రాధాకిషన్ రావు. అంతేకాదు మరి ఈ డివైజ్లను అలాగే వాళ్ళు కొన్ని హార్డ్ డిస్క్లను అన్నిటిని కూడా అక్కడ కొన్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పుడు రాధాకిషన్ రావుతో పాటు ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రిమాండ్లోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సంచలన విషయాలు బయటికి వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే మొన్న ఒక 15 రోజుల క్రితము ప్రభాకర్ రావు స్పందించడం కూడా జరిగింది. అలాగే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులకు కూడా తను లేఖ రాయడం కూడా జరిగింది, పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఏమని అంటే, నాకు సంబంధం లేదు అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో, కేసీఆర్ నేను ఒకటే కులం కాబట్టి అందుకని నన్ను ఆరోపణలకు గురి చేస్తున్నారు అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే మరి రాధాకిషన్ రావు సంచలన విషయం కూడా బయటపెట్టారు. దీని అంతటికీ మూల కారణం కూడా ప్రభాకర్ రావే. ప్రభాకర్ రావు అనుసంధానంలోనే ఇవన్నీ జరిగాయి. ఇంకొక విషయం కూడా వెలుగులోకి వస్తుంది. ఏమని అంటే, ఈ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసే విషయంలో కూడా కేసీఆర్ పేరు బయటికి వినిపిస్తుంది. మరి కేసీఆర్ ఉన్నారు అనే సమాచారం కూడా రాధాకిషన్ రావు బయటికి వెల్లడించడం జరిగింది. ఈ విషయంలో మరి బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయించాలనే ప్లాన్ తోటి కూడా పకడ్బందీగా ఆలోచించారు. ఈ అరెస్ట్ చేసి కూడా మరి లిక్కర్ స్కామ్ నుంచి కవితను రక్షించాలి అనే ప్లాన్ వేశారనే విషయాలు కూడా రాధాకిషన్ అయితే బయటికి వెల్లడించారు. మరి ఆ విషయంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపట్టారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా దర్యాప్తులు చేపడుతున్నారు. మరి సంతోష్ ని అరెస్ట్ చేయించే విషయంలో కూడా చాలా ప్రయత్నాలు కూడా చేశారు అనే విషయం కూడా బయటికి వెల్లడించడం జరిగింది. మరి రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మరి జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే వాళ్ళు తన దర్యాప్తును కూడా ముమ్మరం చేసి వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చూస్తున్నారు. మొన్న చూసుకున్నట్లయితే ప్రభాకర్ రావుకి బ్లూ కార్నర్ నోటీసులు కూడా పోలీసులు పంపించడం జరిగింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి కేసును బదిలీ చేయడంతో కూడా జూబ్లీ హిల్స్ పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టి కూడా వాళ్ళు మరి ప్రభాకర్ రావుకి బ్లూ కార్నర్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మరి ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకునే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. తనను అదుపులో తీసుకుంటే మరి విషయాలన్నీ కూడా నిజాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. సహనా, ఓకే, థ్యాంక్ యూ నిర్మల.